హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లోటస్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వాటికి కావాల్సిన మెటీరియల్ స్క్రీన్ మీద ఇచ్చిన విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ని తీసుకొని గమ్తో స్టిక్ చేసుకోవాలి. 4 కట్ బ్యాంగిల్ తీసుకొని గమ్ స్టిక్ చేసుకొని ఇలా థ్రెడ్ నీట్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. బ్యాంగిల్ మొత్తం నీట్గా చుట్టుకొని గమ్ ప్లేస్ చేసుకొని రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గమ్ అంటించుకొని 6K ఐ షేప్ కుందన్ని ప్లేస్ చేసుకోవాలి. పింక్ కలర్ కుందన్స్ని, మూన్ షేప్ కుందన్స్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ B7000 గ్లూ అంటించుకొని 6K ఐ షేప్ కుందన్స్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత 3mm రౌండ్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ని ఇలా రివర్స్లో ప్లేస్ చేసుకోవాలి. అటు ఇటు మూన్ షేప్ కుందన్స్ని ప్లేస్ చేసుకోవాలి లీఫ్ మోడల్లో. నెక్స్ట్ గమ్ అంటించుకొని పింక్ డ్రాప్ షేప్ కుందన్స్ని లోటస్ బర్డ్ లాగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ మూన్ షేప్ కుందన్ని స్టిచ్ చేసుకోవాలి లీఫ్ మోడల్లో. ఇప్పుడు B7000 గ్లూ అంటించుకొని దర్దోసిని మనకు కావాల్సిన సైజులో తీసుకొని కట్ చేసుకొని అంటించుకోవాలి. ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలి. బ్యాంగిల్ అంతా ఇలాగే పెట్టుకుంటూ పోవాలి. లోటస్, ఒక బర్డ్, ఇంకా ఒక లీఫ్, బ్యాంగిల్ మొత్తం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. అన్ని లోటస్లే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. లీవ్స్ ఇంకా బర్డ్స్ కూడా యాడ్ చేశాను. బ్యాంగిల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ 6 కట్ రౌండ్ బ్యాంగిల్ని తీసుకొని 20 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ని తీసుకొని ఇలా నీట్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. బ్యాంగిల్స్ ఇలా నీట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు గమ్ అప్లై చేసుకొని 6 వస్తాయి. 3mm కుందన్స్ని, వైట్ కుందన్స్ని అంటించుకోవాలి. ఇలా నీట్గా అంటించుకోవాలి. 6 లైన్స్ వస్తాయి బ్యాంగిల్కి. ఇప్పుడు సెట్ చూద్దామా. బ్యూటిఫుల్ లోటస్ సెట్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.